వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిపిఐ మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ పేరిట సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొంది. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు నేషనల్ ఏరియా పార్క్ అభయారణ్యంలో భద్రతా బలగాలు మారణ హోమానాన్ని సృష్టించాయంటూ కూడా చాలా ఘాటుగా ప్రతిస్పందించింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అటు భద్రతా బలగాలు జరిపినటువంటి దాడిలో తమ సహచర మావోయిస్టులను కోల్పోయామంటూ తీవ్రమైనటువంటి సంతాపాన్ని కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ వ్యక్తం చేసింది. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ దాదా అలియాస్ సుధాకర్ తో పాటు అటు తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక సభ్యుడు అడెల్లో భాస్కర్ కూడా తాము కోల్పోయాయంటూ అటు సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఆమెతో పాటు లాల్సు, రజనీ, రైనీ, సంతోష్ వంటి కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీ సభ్యులను కూడా తాము కోల్పోయామంటూ సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖలో స్పష్టంగా పేర్కొనడం అయితే జరిగింది. దాదాపు 3 జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు, అందులో ప్రధానంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా, సిఆర్పిఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వంటి చాలా కీలకమైనటువంటి భద్రతా బలగాలన్నీ కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. సంయుక్తంగా జరిపినటువంటి ఈ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 7 కీలకమైనటువంటి సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోవడం అయితే జరిగింది. అందులో ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ దాదా అలియాస్ సుధాకర్ కూడా హతమయ్యారు. అయితే ఈ అంశానికి సంబంధించి నేషనల్ ఏరియా పార్క్ అభయారణ్యంలో జరిగినటువంటి కాల్పులకు ఘటనకు సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఇందులో లాల్సు, రైనీ, రజనీ, సంతోష్ కూడా చాలా దారుణంగా హింసించి చంపినట్లు కూడా మావోయిస్టు పార్టీ పేర్కొంది. భద్రతా బలగాలు ఊహించని విధంగా చాలా విధ్వంసకరమైనటువంటి దాడులకు పాల్పడుతున్నాయని, నరమేధాన్ని సృష్టిస్తున్నాయని, మారణ హోమాన్ని సృష్టిస్తున్నాయని, అటు నగ్నంగా నిలబెట్టి రాళ్లతో కొట్టి హింసించి అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ భద్రతా బలగాలు మానవత్వాన్ని మరిచి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ తన లేఖలో అయితే పేర్కొంది. ఇప్పటికే మృతి చెందినటువంటి 7 మావోయిస్టులకు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు కూడా సంతాపం ప్రకటించింది సిపిఐ మావోయిస్టు పార్టీ. ఇటీవల దండకారణ్య వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక ఎన్కౌంటర్లు కూడా పూర్తి స్థాయిలో బూటకపు ఎన్కౌంటర్లు అంటూ కూడా సిపిఐ మావోయిస్టు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఒకవైపు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నటువంటి తమపై పూర్తి స్థాయిలో విధ్వంసకరమైనటువంటి దాడులకు భద్రతా బలగాలు పాల్పడుతున్నాయంటూ సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖలో అయితే పేర్కొంది. ప్రధానంగా ఇర్పగుట్ట గ్రామానికి చెందినటువంటి కుడియం మహేష్ అనే ఒక గ్రామస్తుని కూడా పూర్తి స్థాయిలో నిరాయుధుని పట్టుకొని వచ్చి అతన్ని విచక్షణరహితంగా దాడి చేసి చంపినట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. అన్నాపురం గ్రామానికి చెందినటువంటి అరపల్లి గ్రామానికి చెందినటువంటి 27 మంది గ్రామస్తులను అటు పోలీసులు తమ వెంట తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో నిర్బంధించినట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ పేర్కొంది. వారిని తక్షణమే కోర్టులో హాజరుపరచాలని కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ పేరిట విడుదల చేసినటువంటి లేఖలో సిపిఐ మావోయిస్టు పార్టీ స్పష్టమైనటువంటి అంశాలను పేర్కొంది. ఈ వీడియో న్యూస్ నాయకులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.